టాపర్స్ ఎవరు వేల కొద్ది ఫ్యాక్ట్స్ని బట్టి చేయరు. వాళ్ళు ప్రతి విషయాన్ని ఒక కథతోనో లేదా ఒక కోడ్తోనో గుర్తుపెట్టుకుంటారు. అందుకే వాళ్ళు ఎగ్జామ్ అటెంప్ట్ చేసినప్పుడు ప్రతి ఆన్సరు టక్కన గుర్తొచ్చేస్తూ ఉంటుంది. మీరు బట్టి చేయటం ఆపేయండి. ఇలాంటి టాపర్స్ యూజ్ చేసే ఒక సీక్రెట్ కోడ్ నేను మీకు చెప్తాను ఈరోజు. మీకు కర్కాటక రేఖ భారతదేశం గుండా వెళ్తూ టచ్ అవుతున్న 8 స్టేట్స్ని గుర్తుపెట్టుకోవడం కష్టంగా ఉందా? అయితే మన గాంధీ రోడ్ టెక్నిక్ని యూజ్ చేయండి, మీరు ఈజీగా గుర్తుపెట్టుకుంటారు. కర్కాటక రేఖ భారతదేశంలో గుండా వెళ్తూ టచ్ అవుతున్న 8 స్టేట్స్ని గుర్తుపెట్టుకోవాలి అంటే మనకు ఒక స్పెషల్ కోడ్ ఉంది. అదే GRMCJWTM. సో ఇది మనం ప్రతి స్టేట్లో నుంచి స్టార్టింగ్ లెటర్ తీసుకున్నాం. G అంటే గుజరాత్, R అంటే రాజస్థాన్, M అంటే మధ్యప్రదేశ్, C అంటే ఛత్తీస్గఢ్, J అంటే జార్ఖండ్, W ఫర్ వెస్ట్ బెంగాల్, T త్రిపుర, M అంటే మిజోరం. సో వీటితోటి మనం ఈ స్టేట్స్ అన్నిటిని గుర్తుపెట్టుకోవాలంటే ఒక సెంటెన్స్ మేక్ చేసుకుందాం. ఆ సెంటెన్స్ ఏంటి అంటే, గాంధీ రోడ్ మధ్యలో చిన్న జ్యువెలరీ షాప్లో వేస్టేజ్ తక్కువ మ్యామ్. సో ఈ సెంటెన్స్ మీరు గుర్తుపెట్టుకున్నారు అంటే ఈ 8 స్టేట్స్ మీకు ఈజీగా గుర్తొచ్చేస్తాయి. కర్కాటక రేఖ ట్రిక్ ఎలా ఉంది? ఇలాంటిది ఇంకొక క్వశ్చన్. ఇండియాలో సముద్ర తీర ప్రాంతంలో 9 రాష్ట్రాలు ఉన్నాయి. 9 రాష్ట్రాలను మీరు మ్యాప్ చూసి గుర్తుపెట్టుకోగలుగుతున్నారా లేదా కష్టంగా ఉందా? కష్టంగా అనిపిస్తే కోస్ట్ అని కామెంట్ చేయండి. నేను దానికి సంబంధించిన సీక్రెట్ కోడ్ మీకు మెసేజ్ చేస్తాను.